యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత నాకు ఈ మ్యాటర్ అర్థమైపోయింది. అంతకుముందు సోది వ్యవహారమే, కానీ దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత కొద్దిగా మైండ్ కరెక్ట్ అయింది. అర్థమైపోయింది, నేను పాపినని అర్థమైంది, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని అర్థమైంది, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని అర్థమైంది. నా ఒంటి మీద పాపాల మురికి, తరతరాల పాపాల మురికి ఉంది నా ఒంటి మీద అని అర్థమైంది, నా పాపాల మురికి కూడా ఉందని అర్థమైపోయింది. మరి ఇప్పుడు కడిగేసుకోవడానికి ఆలస్యం ఎందుకు, వాయిదా పద్ధతులు ఎందుకు? ఇట్లానే ఆఫర్ వచ్చింది, కూటం పెట్టారు, పిలిచారు, బాబు నేను పొందుతాను అన్నాను, పోయాను, మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం ఇంకా కాసేపటికి ఇచ్చారు, 3 ఆ ప్రాంతానికి ఇచ్చారు. పోయి స్పేర్ బట్టలు కూడా లేవు అక్కాయ్. కొంతమంది బాప్తీసం పొందామంటే బట్టలు తెచ్చుకోలేదు, కొంతమంది బాప్తీసం ఇంటికాడ చెప్పలేదు, బాప్తీసం పొంది ఊరుకొని అన్నాడు, ఊరుకోకపోతే ఊరేసుకుంటాడు, నిన్ను కాపాడతాడు నరకం నుంచి, రేపు కాపాడతాడు అక్క నిన్ను. మావిడ ఏందనుకుంటున్నారు, ఏంది ఆమెను తీసుకెళ్తున్నారు, ఏంది ఆడికి పాతాడు అగ్నే, మావిడ అంటాడా? ముందు మనోడే ఉంటాడు అక్కడ, ఈత కొడతా. ఇంకా నువ్వు పరలోకం పోతుంటే రమ్మని పిలుస్తాడు, నేను ఏడాను వాడు బాగలేద్దా ఇట్రా అంటాడు. పోతావా పాతాళ్ళనికి?